సో సాయిశేఖర్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి, మీకు మంత్రివర్గ కూర్పు మీద మీ విశ్లేషణ. మంత్రివర్గ కూర్పు చంద్రబాబు నాయుడు గారు కొంత పాత ఎక్కువ కొత్త కలయిక చేసి తయారు చేశారు. చాలామంది 83లో ఎన్నికైనటువంటి నాయకులు ఉన్నారు. 83 బ్యాచ్ సివిల్ సర్వెంట్స్ లాగా 83 బ్యాచ్. అంటే నీ తెలుగుదేశం పార్టీలో నీ లాంగ్ బ్యాక్ వాళ్ళు ఒక విశ్లేషణ చేస్తుంటారు. పార్టీ ఏర్పడినప్పుడు 83 బ్యాచ్, తర్వాత పార్టీ మిడ్లో అంటే ఒక యుక్త వయస్కు పార్టీ వచ్చింది అనుకున్న టైంలో 93 బ్యాచ్, దెన్ 2004 బ్యాచ్. 2004 నుంచి ఇప్పుడు మంత్రివర్గంలో ఎక్కువ మంది చూస్తే 2000 తర్వాత రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి పదవులు వచ్చినట్టుగా పదవులు వచ్చాయి. 83 నుంచి నాకు తెలిసి ఆయన ఎవరు మన రామనారాయణ రెడ్డి గారు 83లో ఎన్నికయ్యారు. ఇక మిగతా వాళ్ళు ఎవరు ఆ బ్యాచ్ కాదనుకుంటాను. అండ్ యూత్కి బాగా అవకాశం ఇచ్చారు. అండ్ మహిళకి హోంశాఖ ఇవ్వడం ద్వారా పాత ట్రెడిషన్ని కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన నిర్వహించినటువంటి రాజశేఖర రెడ్డి టైం నుంచి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఓపెనింగ్ షాట్లో సబితా ఇంద్రారెడ్డి గారికి ఇవ్వలేదు, జానారెడ్డి గారికి ఇచ్చారు. తర్వాత సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఎనీ స్పెసిఫిక్ మీరు ఏమన్నా హోంమంత్రి శాఖ మహిళలకు ఇవ్వటం వెనుక ఏమన్నా రీజన్ మీకు ఏమైనా కనిపిస్తుంది? నాకు కనపడుతుంది. వనిత, సబిత, సుచరిత, అనిత, వనిత, అనిత. అంటే మహిళలు ఈ హోమ్ డిపార్ట్మెంట్ అనేది పోలీస్ని కంట్రోల్ చేస్తుంది అనేది ఒక ఉద్దేశం. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆన్సరబుల్ టు హోమ్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని నడిపిస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందన్న ఉద్దేశంతో నాయకులు ఆలోచించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ట్రెడిషన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్రిక్కీ విషయం ఉంది. లా అండ్ ఆర్డర్ ఈజ్ విత్ ది చీఫ్ మినిస్టర్. ఈ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రికి మార్చింది మొదటి చంద్రబాబు నాయుడు హయాంలో 95-99 కాలంలో హోంమంత్రిత్వ శాఖ నుంచి సెపరేట్ చేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారి కిందకి వచ్చింది, ముఖ్యమంత్రి కిందకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా పదవి కాలం 2 టర్మ్స్ ఆయన దగ్గరే ఉండింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి అసెంబ్లీలో దీని గురించి చర్చ వచ్చింది. ముఖ్యమంత్రి దగ్గర అసలు ఎందుకు ఉంది లా అండ్ ఆర్డర్ అని, హోంమంత్రి దగ్గర ఉండాలి కదా, హీఈస్ ది మ్యాన్ హూ మేనేజెస్ ఇట్ కదా అని. ఆయన కూడా అవునవును నా దగ్గర ఎందుకుందో నాకు తెలియదు, నేను దాన్ని ఎగ్జామిన్ చేయించి అవసరమైతే మారుస్తా అన్నారు. అవసరమైతే ఆయన స్టార్ మార్క్ పెట్టారు. సో అది అవ్వలేదు. అప్పటి నుంచి ఎవరు వచ్చినా పోయినా అది ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది. సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ హోమ్ మినిస్టర్, బట్ హోమ్ మినిస్టర్ ఇస్ ద సింబాలిక్ హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి దానికి పెట్టారు. తర్వాత యంగ్ బ్లడ్ని తీసుకొచ్చారు. లోకేష్ గారికి మంచి అవకాశం దొరికింది. హెచ్ఆర్డీ మినిస్ట్రీ ఇచ్చారు. ఈ హెచ్ఆర్డీ శాఖ ఇంతకుముందు లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో లేదు, దాన్ని క్రియేట్ చేశారు. సో విద్యాశాఖ మరియు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంతా కూడా దాని కిందకు వస్తుంది. సో ఇట్స్ ఎ బ్రాడ్ కొంచెం అంబ్రెల్లా లెవెల్ ఇన్స్టిట్యూషన్ కింద దాన్ని బిల్డ్ చేయడానికి అవకాశం వస్తుంది. తర్వాత ఆయనకి ఐటీ ఇచ్చారు. ఇక ఐటీతో పాటు ఇండస్ట్రీస్ ఇవ్వలేదు, ఇండస్ట్రీస్ ఇంకొక ఆయనకి ఇచ్చారు. దీనివలన లోకేష్ గారికి 2 అడ్వాంటేజెస్. ఉద్యోగాల కల్పన అన్నారు మీరు, ఉద్యోగ కల్పన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు సార్. ఉద్యోగం కెన్ బి ఎనీ జాబ్, అన్ ఆపర్చునిటీ ఫర్ సమ్వన్ టు ఈక్ అవుట్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళ జీవితంలో వాళ్ళు బతకడానికి కావాల్సిన జీవనోపాధికి మార్గం చూపించడం ఉద్యోగ కల్పన. ఆ ఉద్యోగ కల్పన ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, ప్రభుత్వ సెక్టర్లో కావచ్చు. సో లోకేష్ గారికి ఐటీ ఇండస్ట్రీ అవకాశం ఇవ్వడం ద్వారా ఈ ఛాన్స్ పెరిగే, దాన్ని బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు దాన్ని స్వయంగా ఉపాధి కల్పన ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన హీ కెన్ డైరెక్ట్ హిమ్. అండ్ అది కాకుండా క్యాబినెట్, ఏ క్యాబినెట్ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, క్యాబినెట్లో లాబింగ్ అవసరం అండి. అందరూ ఒకటే పద్ధతిలో ముఖ్యమంత్రి ఏం చెప్తే దానికి ఎస్తానేస్తారు అనేదే ఉండదు. కొంత చర్చ జరుగుతూ ఉంటుంది, కొన్ని అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వివిధ శాఖల్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వివిధ శాఖల్ని మేనేజ్ చేయాలి. ఈ లాబింగ్కి లోకేష్ గారు డెఫినెట్గా బాగా పనికొస్తారు. టు బ్రింగ్ అబౌట్ ఎ కన్సెన్సస్, ఏకాభిప్రాయం మంత్రుల్లో తీసుకురావడానికి లోకేష్ గారు పనికొస్తారు. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్కి రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజు, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం బంచ్ ఎక్కువ ఉన్నది. అంటే డిప్యూటీ సీఎం కాబట్టి దానికి తగ్గట్టుగా కేటాయించారు. పంచాయతీరాజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ముఖ్యమంత్రి తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు
రూరల్లో అంటే గ్రాస్ రూట్స్ లెవెల్తో కనెక్ట్ ఉండే డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అంచేత తప్పకుండా ఇట్స్ అన్ ఇంపార్టెంట్. అంటే నాకు మంత్రివర్గ కూర్పు కనుక చూస్తే మనకి క్లియర్ కట్గా ఒకటి ఏం అర్థమవుతుందంటే, ఎవరైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేసినట్టు కనిపిస్తుంది. 100% కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా పర్యావరణం, అడవులు, సైన్స్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నాదెండ్ల మనోహర్కి సివిల్ సప్లైస్ ఇచ్చారు. కొంచెం తక్కువ శాఖ, అది కూడా పబ్లిక్ కమ్యూనికేషన్ ఉన్నది. తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి సినిమాటోగ్రఫీ, వాళ్ళ జనసేనకు సంబంధించిన దుర్గేష్కి టూరిజంతో పాటు సినిమాటోగ్రఫీ ఇచ్చారు. బీజేపీకి మెడికల్ అండ్ హెల్త్ ఇచ్చారు. అంటే అన్ని బిగ్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యే పోర్ట్ఫోలియోస్ అనుకోవచ్చు. ఒక బీజేపీకే కాదండి, తెలుగుదేశంలో ఇచ్చిన లిస్టులో కూడా 1, 2 శాఖలు తప్ప ఆల్మోస్ట్ అందరూ ఇంపార్టెంట్ శాఖలు, పెద్ద శాఖలు పొందారు అందరూ. తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ కానీ బీజేపీ పొందాడు. ఇప్పుడు దాదాపుగా ఉన్న శాఖలే కదా, కొత్త అలా కాదు. ఉన్న శాఖలు అంటే ఫస్ట్లో ఎలా ఉండేదంటే, ఇంతకు ముందర కాలంలో రాష్ట్రం విడిపోక ముందర టాప్ 5 శాఖలు ఉండేవి. ఫైనాన్సు, మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీరాజ్, రెవెన్యూ, హోమ్, అంతే. ఇక మిగతావన్నీ సబ్సిడియరీ శాఖలు. బట్ ఇప్పుడు అలా కాకుండా అందరికీ ఎంతో కొంత ఇంపార్టెన్స్ దొరికేటట్లుగా అన్ని శాఖలు పంచారు. రామనారాయణ రెడ్డి గారికి ఎండోమెంట్స్ ఏదో ఇచ్చినట్టున్నారు. అది కొద్దిగా రామనారాయణ రెడ్డి ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. అది కొద్దిగా ఏదో కొంత తగ్గించారు. ఏమైందో లేదు, సరే ఆయన మంత్రి పదవి ఇవ్వడమే ఎక్కువ అనే పరిస్థితి. మామూలుగా పార్టీ మారి వచ్చిన ఆయనకి వచ్చారు. అవును. సో ఇట్స్ ఓకే. తప్పితే మిగతా వాళ్ళందరికీ అండ్ యంగ్ బ్లడ్కి చాలా, ఇప్పుడు ఆ బీసీ జనార్దన్ రెడ్డి అనే ఆయనకి ఇండస్ట్రీస్ R&B ఇచ్చారు. R&B మినిస్ట్రీ ఇస్ అ బిగ్ మినిస్ట్రీ. అట్లానే సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఆవిడ సంజీవ్ రెడ్డి గారి ఆవిడ పేరేట, ఆవిడ ఇంటి పేరు గుర్తుంది నాకు, సవిత, వారికి ఇచ్చారు బీసీ వెల్ఫేర్. సో అందరికీ పెద్ద పెద్ద శాఖలే వచ్చినట్లుగా ఒక అభిప్రాయం ఏర్పడగలిగింది.